కోర్టుల్లో ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ మేరకు తోట త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులకు జైలు శిక్ష విధిస్తూ విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కోర్టు 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధించింది. 28 ఏళ్ల పాటు పలు కోర్టుల్లో ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ మేరకు తోట త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులకు జైలు శిక్ష విధిస్తూ విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్. ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి కోర్టులో ఈరోజు విశాఖ జిల్లా కోర్టులో ఈరోజు తీవ్ర సంచలనం రేపినటువంటి జడ్జిమెంట్ ఒకటి జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తీవ్ర సంచలనం రేపినటువంటి 1996 శిరోముండనం కేసులో సంబంధించినటువంటి కేసులో విశాఖపట్నం కోర్టు నేడు తీర్పు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇందులో 5 దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసినటువంటి పరిస్థితి మీద 1996 డిసెంబర్ 29న అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు ఇచ్చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాపురంలో ఉన్నటువంటి ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే ఈ కేసులో వైకాపా ఎమ్మెల్సీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు నిందితుడిగా అయితే ఉన్నారు. అయితే 28 ఏళ్ల పాటు కూడా ఈ కేసు విచారణ కొనసాగగా సుమారుగా 148 సార్లు వాయిదా పడినట్టయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంపై ఈ రోజు ఒక జడ్జిమెంట్ రావడం, దీంట్లో కొంతమందికి దోషులుగా విధించే పరిస్థితులు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ శిరోముండన కేసుకు సంబంధించినటువంటి విషయంపై సుమారుగా 148 పైచిలకు దీనిపై వాయిదాలు వేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అదిలో శిరోముండన కేసులో తోట త్రిమూర్తులకు 18 నెలల పాటు కూడా జైలు శిక్ష, అలాగే 2 లక్షల రూపాయల పాటు జరిమానా విధించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే నేరాన్ని నిర్ధారించినటువంటి ఈ కోర్టు చాలా క్లియర్ గా ప్రతి విషయం మీద కూడా చాలా స్పష్టత ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తోట త్రిమూర్తులతో పాటు మరో 9 మందికి ఈ కేసులో నిందితులుగా కూడా పరిగణించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే 1996 డిసెంబర్ 26న జరిగినటువంటి తూర్పుగోదావరి జిల్లా వెంకటాపురంలో 2 దళితులకు గుండు కొట్టించడంతో పాటు మరో 5గురిని చిత్ర హింసలు గురి చేసినటువంటి ద్రాక్షారామం పిఎస్ లో ఈ కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితులు అయితే మనకు ఇప్పటికే తెలిసిందే. అలాగే 1994లో ఎన్నికల్లో ఏదైతే బిఎస్పీ ఎజెండాగా పనిచేసినటువంటి వెంకటరాజు, చినరాజులకు కూడా 28 ఏళ్ల పాటు కూడా ఈ కోర్టులో ఈ కేసు అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తన విజ్ఞప్తిని నివారించాలని వినాలని చెప్పేసి కోర్టును కూడా అభ్యర్థించినటువంటి కోర్టు త్రిమూర్తులకు అంగీకరించినటువంటి న్యాయస్థానం కూడా కొంత వెసులుబాటు కల్పించే ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం మండపేట నియోజకవర్గం నుంచి కూడా పోటీలో త్రిమూర్తులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ ఏదైతే జిల్లా కోర్టు ఏదైతే ఉందో జిల్లా కోర్టులో ఒక్కసారిగా ఒక సంచలనం రేపినటువంటి తీర్పు రావడం ఒక్కసారిగా వైసీపీ కానీ ఇటు ఈ శిరోముండన కేసు సంబంధించి కానీ ఒక ప్రకంపనలను సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఆనంద్. థ్యాంక్ యూ కన్నబాబు.